ఆదానికి స్టాలిన్ సర్కార్ షాక్ ఇచ్చిందట. విద్యుత్ ఒప్పందం రద్దు చేసిన తమిళనాడు. ఆదాని కంపెనీతో విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు తమిళనాడు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఆదాని భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఇటీవల అమెరికా పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. సంగతి తెలిసిందే. ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ మొత్తానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, సెకీతో ఒప్పందం ఎందుకు రద్దు చేయట్లేదంటే ఆదానికి ఇక్కడ అవినీతి చేసినట్టు ఆధారాలు దొరకలేదు అన్నాడు. మరి పక్కనే ఉన్న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి నాకు ఆధారాలు దొరికినాయి, రద్దు చేసి పడేసిన, ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఒప్పందం లేదు రద్దు చేసి పడేసిన అన్నాడు. మరి ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేయిందంటే అక్కడ మోడీ భయం ఉంది ఆయనకి అనేది అర్థమైంది. క్లియర్గా ఆదాని స్టాలిన్కి షాక్ ఇచ్చిండు. ఆదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు, ఆదానితో చేసుకున్న ఒప్పందాలను, విద్యుత్ ఒప్పందాలని తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పుడు ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేసుకోలేడు? ఏంది దాని వెనకున్న మతలబు? అసలు నిజంగా అవినీతి జరిగిందా లేదా? లేదా ఆదానిని, అంబానీని, మోడీని, అమిత్ షాని చూసి భయపడుతున్నావా? అనవసరంగా అది నా మేడకు చుట్టుకుందని భయానికి ఫీల్ అవుతున్నావా? ఓవర్ యాక్షన్ చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు బాగా రాసినాయి పత్రికలలో. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెనక ముందు చూడకుండా మాట్లాడారు. ఇది ఎవరికి చుట్టుకుంటుందో తెలకుండా. ఇప్పుడు అడిదిరిగిడిది చంద్రబాబు నాయుడు గారు మేడకు చుట్టుకుంది. ఎక్కడ విలేకరులుగా కనపడ్డా అడుగుతున్నారు, ఏమైంది సెకీ అని, ఏమైంది అవినీతి అని, ఆదాని అవినీతి ఏమైంది, ఆదాని పైన ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పే పరిస్థితి లేదు. నోటి మాట కూడా రావట్లే. అట్టడి చేస్తాం అన్నీ చూడాలి కదా అంటుండు. మరి పక్కన అన్నీ చూడకుండా రద్దు చేసిండు ఆ స్టాలిన్ గారు. ఇది ఇంకా ఒత్తిడి పెంచింది ఇప్పుడు. ఎందుకంటే తమిళనాడు పక్క రాష్ట్రమే. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఆదానితో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పుడు ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు చేసుకోడు? ఈ డిమాండ్ వస్తుంది తప్పనిసరిగా. దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు భజన చేసే పత్రికలు కానీ లేవు. స్పష్టంగా అర్థమవుతుంది మనకి. క్లియర్గా ఉన్నాడు ఆ స్టాలిన్. ఎందుకంటే ఆయనకి ఇక మోడీ అంటేనో అమిత్ షా అంటేనో భయం లేదు, వాళ్ళతోని లాలూచి వ్యవహారాలు లేవు. కానీ ఇక్కడ ఉన్నాయి, పొత్తులు ఉన్నాయి, లాలూచీలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. వాళ్ళు రాజకీయాలు ఉండాలి అంటే వాళ్ళతోని సఖ్యత ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత మొత్తుకున్న విలేకరులు కాదు, ప్రతిపక్షాలు కాదు, ఎవడు మాట్లాడినా సెకీతోనే ఒప్పందం రద్దు చేసుకోడు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో క్లియర్ డౌటే లేదు. వీటికన్నిటికి పెనాల్టీలు పడతాయి, ఈ గోంగూర ఇవన్నీ ఉట్టిదే. ఇదంతా ఏం పెనాల్టీలు పడవు, ఏది పడవు, ఉట్టిదే అదంతా. ఇప్పుడు స్టాలిన్ గారికి పడని పెనాల్టీ నీకు పడతాను. అది అవినీతి ఆరోపణలు చూపించి రద్దు చేసి పడేసిండు. తమిళనాడు ప్రభుత్వానికి రాని నష్టం, పెనాల్టీలు మనకెక్కడి నుంచి వస్తాయి? ఇక దీనికి ఏదన్నంటే పెట్టుబడిదారులను ఇబ్బంది పెడితే ఎట్లా, మళ్ళీ ఒకడు ఎట్లా వస్తాడు? ఈడు కాదు ఇంకోడు వస్తాడు వ్యాపారం చేసుకోవడానికి. ఏముంది వచ్చేదాడ?